ప్రార్థన చేసుకుందాం. ఊపిరితిత్తుల స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కలిసి యేసయ్య పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల మధ్య, కోట్లాది దూతల మధ్య నిత్యము కొనియాడబడుతున్నటువంటి మా ప్రభువా, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరు సమీపింపరాని తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి మా తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. భూమిని ఆకాశమును సర్వమును కలుగు చేసిన మా యేసయ్య, నీ ఉన్నత నామానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. సృష్టికర్తమైన దేవానికే స్తోత్రములు నాయన. సర్వ సృష్టికర్త అయిన ప్రభువానికే స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రములు ప్రభువ. మా ఉన్నత దుర్గమ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా రక్షణకర్త నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికి కర్తమైన మా దేవ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మకమైన మా తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగిన మా దేవ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దహించు అగ్నివలే నీ యొక్క మహిమను కనుపరచువాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడు అయిన మా దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనమైన నామము కలిగిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప కనికరములు దయ చూపిస్తున్నటువంటి మా ప్రభా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు తిరిగి రాబోతున్న ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. యేసయ్య నీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువా, ఇదిగో నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసావు కదా మా ప్రభా. నిర్గమాకాండం 15:26లో నువ్వు సెలవిచ్చిన రీతిగా నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా నా తండ్రి. ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారిని స్వస్థపరచండి మా ప్రభా. అదేవిధంగా నేనే నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయంను మాన్పేదను అన్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఈ సమయంలో మా ప్రభా మేమందరము కూడా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయబోతుంటుండగా అది విజ్ఞాపనగానైనా నువ్వు అంగీకరించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునన్నావు కదా నా తండ్రి. ఈ సమయంలో మా ప్రభా నీ రక్తంతో కడగబడినటువంటి మేమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా మా ప్రభా. ఇదిగో మేము చేస్తున్నటువంటి ప్రార్థన బహుబలము గలదై ఆయన అనేకమైనటువంటి అనారోగ్యములతో ఉన్నటువంటి వారికి స్వస్థత వచ్చేలాగున ప్రభువానైనా ఈ యొక్క ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చావనైనా. అందుని బట్టి నీకు స్తోత్రములు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చావయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ విధంగా మా ప్రభా మా యొక్క స్వస్థత, మాకు కావాల్సిన ఆరోగ్యమును దయచేవాడు నీవేనని నాయన మా ప్రభా నీ పాద సన్నిధికి చేరాము నాయన. ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. కనికరము చూపించండి, కృప చూపించండి నాయన. మరి ముఖ్యంగా మా ప్రభా ఈ యొక్క ఛాతీకి సంబంధించినటువంటి రోగాల నిమిత్తము తండ్రి మా ప్రభా, ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క బలహీనతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎవరెవరైతేనైనా ప్రార్థనలో ఏకీభిస్తున్నారో తండ్రి, వారి కొరకు కానీ వారి కుటుంబ సభ్యుల కొరకు కానీ తండ్రి, వారి బంధుమిత్రులు, రక్త సంబంధులు, వారి యొక్క స్నేహభిలాషులు ఎవరి కొరకు వారు ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆ యొక్క ప్రార్థనలు అంగీకరించండి, జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభా ఎవరైతే యొక్క ఛాతీ నొప్పితో బాధపడుతున్నారో అయినా మా ప్రభా వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం దేవా. వారిని బాగు చేయండి నాయన. వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ నొప్పి నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక తండ్రి. ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారి మీద ఎవరి మీద ఎటువంటి ప్రభావం పడకుండా యేసు నామములో ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధించబడునుగాక తండ్రి. మొదట బలవంతుడిని బంధిస్తే కానీ
తండ్రి మా ప్రభు నీ కార్యములు జరగదు నాయన. అందుకే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సాతాను ఒక అపవాది యొక్క బంధకాలన్నీ కూడా యేసు నామములో తెగిపోవునుగాక. తండ్రి వారిని బంధించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థనలకు ఏ ఆటంకం కలగకుండా నీవే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మా ప్రభ, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు నీవే. హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్న, ప్రయాణాల్లో ఉన్న, జర్నీలో ఉన్న, ఎక్కడున్నా కూడా నైనా వారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుంటుండగా దేవా వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా, ఎక్కడ ఎటువంటి నైనా కష్టమైనటువంటి పరిస్థితులు రాకుండా దేవా నీవే నైనా నీ యొక్క కనికరం చొప్పున నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మా ప్రభా ఈ యొక్క ఛాతీ బిగుసుకుపోతుందని నైనా మా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆ యొక్క స్థితిలో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని స్వస్థపరచునైనా. అదేవిధంగా ఛాతీలో మంటతో బాధపడుతున్నటువంటి వారు, అది ఎసిడిటీ వల్ల వచ్చినా, దేని వల్ల వచ్చినా మా ప్రభా ఆ యొక్క మంట అంతా కూడా యేసు నామములో తగ్గిపోవునుగాక. అయ్యా వాళ్ళు రిలాక్స్ అవుదురుగాక తండ్రి. వారు కంఫర్ట్గా ఫీల్ అవుదురుగాక. ప్రభా నీ యొక్క దక్షిణ హస్తం బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా నీ కనికరం వస్తే స్వస్థత వస్తుంది కదయ్యా. ఇదిగో నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేసావు. ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరిచిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరి మీద నువ్వు కనికరం చూపించినటువంటి దేవుడు కదా యేసయ్యా. ఇదిగో నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవా, ఈ సమయంలోనైనా నీవు కూడా స్వస్థపరుస్తున్నావని, బాగు చేస్తున్నావని మేము నమ్ముతున్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నావు కదా తండ్రి. మేము విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా నువ్వు కదలండి నాయన. నువ్వు మా ప్రభా ప్రార్థనలు ఆలకించండి నాయన. జవాబులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభా ఎవరైతే ఛాతీలో భారంగా ఉందని అయినా అనిపిస్తూ భయపడుతున్నారో దేవా వారిని జ్ఞాపకము చేసుకోండి. దేవాని కనికరం చొప్పున వారికున్న భయాన్ని తొలగించమని, ఆ యొక్క భారాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి రిలాక్సేషన్ వచ్చునుగాక. వారికి చక్కగా మా ప్రభా వారు చక్కగా ఆరోగ్యంగా వారు ఉందురుగాక. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగానైనా ఛాతీలో గుచ్చుకునేటటువంటి నొప్పి, ఆ యొక్క షార్ప్ పెయిన్స్ ఏదైతే వస్తున్నాయో దేవా వాటిని కూడా స్వస్థపరచండి. ఎందువల్ల వస్తుందో సమస్తం ఎరిగిన దేవుడు నీవేనైనా. ఎదుగో మా ప్రభా ఆ ప్రతి అనారోగ్యము యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడునుగాక. కృప చూపించిన దేవా. అదేవిధంగా ఛాతీలో ఉన్నటువంటి కండరాలకు ఉన్నటువంటి పెయిన్ ఏదైతే ఉందో ఆ కండరాల సమస్యలను స్వస్థపరచండి. ఆ మజిల్ పెయిన్స్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ చెస్ట్లో ఎక్కడ ఏ విధమైనటువంటి నొప్పి అయినా అది యేసు నామములో స్వస్థపరచబడునుగాక తండ్రి. అదేవిధంగా మా ప్రభా ఛాతీలో ఉన్నటువంటి ఎముకలు ఏదైతే ఉందో ఆ ఎముకలకి వస్తున్నటువంటి నొప్పి పెయిన్ ఏదైతే ఉందో దేవా దాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా స్థిరం ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వారిని స్వస్థపరచండి దేవా తండ్రి. అదేవిధంగా మా ప్రభా ఛాతీ ఎముకల బలహీనతతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పక్కట ఎముకల నొప్పితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ యొక్క పక్కట ఎముకలు ఏదైతే బాధపడుతున్నారో అయినా రిప్స్ ఏదైతే నొప్పితో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి తండ్రి. ఏదైతే పక్కట ఎముకల్లో వస్తున్నటువంటి వాపు ఉందో ఆ వాపుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ యొక్క విపరీతమైనటువంటి వాపుతో అయినా సరైనటువంటి స్థితిలో పడుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అయినా వీల్ చైర్స్ మీద బాధపడుతున్నటువంటి వారు అయినా వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా యొక్క రిప్స్ విరిగిపోయినటువంటి వారు తండ్రి వారి స్వస్థత పొందుకోవాలి తండ్రి. ఆ ఎముకలన్నీ కూడా మరలా సరిచేయబడాలి. అవి మరలా మా ప్రభా చక్కగా రావాలని అయినా కృప చూపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. మా ప్రభా నీ కనికరం చొప్పున ఆ యొక్క సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా గుండె సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ గుండె జబ్బుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఆ సమస్యలతో బాధపడుతున్నారో ఆ గుండె సమస్యల నుంచి వారికి స్వస్థత కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభు గుండె దడతో బాధపడుతున్నటువంటి వారు వారిని స్వస్థపరచండి నాయన. ప్రతి విషయంలోనైనా ఆ దడ, ఆ భయము, ఆ యొక్క టెన్షన్ ఏదైతే ఉందో దాని నుంచి వారికి విడుదల యేసు నామములో కలుగునుగాక. మా ప్రభు అదేవిధంగానైనా గుండెకి సంబంధించినటువంటి కవాటాలతో ఎవరైతే ఆ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో దేవ వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. రక్తనాళాలలో ఏదైతే ఆ యొక్క బ్లడ్ క్లాట్స్ ఏవైతే ఉంటున్నాయో దేవా వాటిలన్నిటిని కూడా స్వస్థపరచండి. ఆ యొక్క వాల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి నాయన. సంపూర్ణంగా వారికి స్వస్థత రావాలి ప్రభా. ఎక్కడ కూడా ఎటువంటి ఆపరేషన్ అనేది లేకుండానే సంపూర్ణంగా యేసుక్రీస్తు నామములో వారికి హీలింగ్ వచ్చునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం వారికి కలుగునుగాక. ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా వారిని స్వస్థపరచండి దేవా. కనికరం చూపించండి. అదేవిధంగా హార్ట్ బ్లాకేజ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇదిగో ప్రతి బ్లాక్ అంతా కూడా యేసు
యేసునామములో క్లియర్ అయిపోవునుగాక. యేసునామములో అవన్నీ క్లియర్ అయిపోవునుగాక. యేసునామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు, ఐసీయూలో ఉన్నటువంటి వారు, ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ఏ స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. వారికి ప్రాణాపాయం కలగకుండా వారు సంపూర్ణ స్వస్థత వారికి కలగాలని ఆయన స్వస్థపరచండి. క్షేమంగా మా మధ్యకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. సజీవులుగా మా మధ్యకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి దేవా. అదేవిధంగా మా ప్రభ ఎవరైతే హార్ట్ అటాక్తో బాధపడుతూ అయినా మా ప్రభ ఆపరేషన్ జరిగి అయినా గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స జరిగి దాన్ని స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. వారిని బాగు చేయనైనా నీ కనికరం చూపించండి దేవా. వారి మీద నీ కృప చూపించండి తండ్రి. వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ గుండె అంతా కూడా చక్కగా వారికి నైనా మా ప్రభు ఆరోగ్యం వచ్చునుగాక. అదేవిధంగా స్టంట్ వేసుకున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది మరలా బ్లాక్ కాకుండా అదిగో చక్కగా మా ప్రభు ఆ స్టంట్ వల్లనైనా వారికి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా మారాలి తండ్రి. మరలా అక్కడ ఆ యొక్క కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అదేవిధంగా మా ప్రభా గుండె రిథం సమస్యలు నైనా మా ప్రభా ఎంత కొట్టుకోవాలో అంత కాకుండా రకరకాల స్థాయిలో అది కొట్టుకుంటూ ఉన్నట్లయితే ప్రభా ఆ గుండెను బాగు చేయండి దేవా. ఆ గుండెను ముట్టండి నాయన. ఆ గుండెని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ హాని కలగకుండా అది చక్కగా పనిచేయాలి. యేసునామములో అది పనిచేయునుగాక. నువ్వు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి మా ప్రభా. నీ కనికరం చొప్పున స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హై బీపీతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతకు రావాలనైనా ఎదిగో మా ప్రభా టాబ్లెట్స్కి అలవాటు పడిపోకుండా దేవా సంపూర్ణ స్వస్థత యేసునామములో వారికి కలుగునుగాక. ఈ హై బీపీ వల్ల వచ్చే ప్రతి విధమైనటువంటి సమస్యలు అయినా మా ప్రభా అది కంటి సమస్యలైనా, కిడ్నీ సమస్యలైనా, హార్ట్ సమస్యలైనా అయినా మా ప్రభా బ్రెయిన్లో వచ్చే సమస్యలైనా తండ్రి ఎటువంటి సమస్యలు రాకుండా యేసునామములో మా ప్రభా యొక్క హై బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోవాలి. ఎంత ప్రెషర్ ఉండాలో అంతే ఉండగలటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా తక్కువ రక్తపోటుతో లో బీపీతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసునామములో వారికి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చునుగాక. నార్మల్గా ఆ బ్లడ్ ఫ్లోటింగ్ ఉండునుగాక. స్వస్థపరచండి దేవా. అదేవిధంగా అధికమైనటువంటి కొలెస్ట్రాల్తో బాధపడుతున్నటువంటి వారు, విపరీతమైనటువంటి కొలెస్ట్రాల్స్తోనైనా ఇబ్బంది పడుతున్నటువంటి వారునైనా తండ్రి దాన్ని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకునే కృప దయచేయండి. అటువంటి మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దానివల్ల మా ప్రభు ఎటువంటి బ్లాకేజెస్ కలగకుండా దేవా నీవే స్వస్థపరచండి నాయన. ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా యేసునామములో తొలగిపోవునుగాక తండ్రి. ఏదో ఒక రీతిలోనైనా ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా అది బయటకు వచ్చునుగాక. స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. సంపూర్ణ స్వస్థత యేసునామములో కలుగునుగాక. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి నాయన. అది ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా యేసునామములో స్వస్థత కలుగునుగాక. కనికరం చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీ యొక్క కనికరం ఉన్నప్పుడు స్వస్థత కలుగుతుంది కదా మా ప్రభా. ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి వారు అయినా, ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. గాలి పీల్చుకోలేనటువంటి స్థితిలో, ఊపిరి తీసుకోలేనటువంటి స్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఆ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అది ఏ స్థితిలో ఉన్నా తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మా ప్రభా సెమీ వెంటిలేటర్లో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. అయినా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి దేవా. ఆక్సిజన్ మేము ఇవ్వగలమేమో కానీ ఎదిగో అవయవాలు పనిచేసే విధంగా చేసేది నీ ఒక్కడివే కదా మా ప్రభా. ఎదిగోనైనా ఆ యొక్క లంగ్స్ అన్నీ కూడా రెస్పాండ్ అవ్వగలటకు సహాయం చేయండి తండ్రి. ఆ ఊపిరి తీసుకునే విధంగానైనా కండరాలు శక్తిని పొందుకోవాలి మా ప్రభా. నూతన బలము, నూతన శక్తి ఆ కండరాలకి, ఆ ఊపిరితిత్తులకి కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అదేవిధంగానైనా బ్రాంకైటిస్తో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ విపరీతమైనటువంటి సౌండ్స్, అదేవిధంగా మా ప్రభా ఆ బ్రాంకైటిస్ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆ బ్రాంకైటిస్ నుంచి సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభా ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి వ్యాధులు, సిఓపిడితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారు ఏ వయసు వారైనా యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. శ్వాస తీసుకోవడంలో
విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఊపిరి పీల్చుకునడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ కనికరం చూపించండి దేవా. అదేవిధంగా మా ప్రభా, ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, సరిగ్గానైనా బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి దేవా. వారు చక్కగా ఊపిరి తీసుకోవాలనైనా సహాయం చేయండి. ఆక్సిజన్స్ లెవెల్స్ తగ్గిపోయినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో మా ప్రభు, వారికి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలో అంత వచ్చునుగాక. యేసునామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఎటువంటి ప్రాణాపాయము కలగకుండా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఛాతీలోనైనా కఫం పేరుకుపోయినటువంటి వారిని జ్ఞాపకము చేసుకోండి. యేసునామములో ప్రార్థన చేస్తుంటుండగా ఆ కఫం అంతా కరిగిపోవాలయ్యా. యేసునామములో అదంతా క్లియర్ అయిపోవాలనైనా. ఇదిగో చక్కగా ఊపిరితిత్తులు మారాలయ్యా. ఆ కఫం అంతా యేసునామములో తొలగిపోవునుగాక. యేసునామములో శక్తి ఉంది తండ్రి. నువ్వు బాగు చేయగలవు, నువ్వు స్వస్థపరచగలవు నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి ఆయన, కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, దీర్ఘకాలికగా వారు దగ్గుతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, చాలా రోజులుగా దగ్గులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నామనైనా. సకల విధములైన ఆ యొక్క దగ్గుకు సంబంధించిన ప్రతి విధములైనటువంటి బలహీనతలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. తండ్రి మా ప్రభా, దగ్గుతున్నప్పుడు రక్తం పడుతూ ఉంటాయి తండ్రి. మా ప్రభా, వారిని కూడా స్వస్థపరచండి నైనా. ఎక్కడ ఎటువంటి నైనా క్యాన్సర్ కానీ, ఎటువంటి టీబీ కానీ అలాంటిది ఏది లేకుండా మా ప్రభా నైనా వారిని స్వస్థపరచండి. మరి ముఖ్యంగా క్షయవ్యాధితో, టీబీతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు దగ్గలేకుండా, వారికి వస్తున్నటువంటి హెడేక్, వారికి ఉన్నటువంటి బలహీనతలు, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని స్వస్థపరచండి నాయన. ఎవరెవరికైతే టీబీ ఇన్ఫెక్షన్ అయిందో యేసు నామములో ప్రార్థన చేస్తుంటుండగా ఆ టీబీ వారిని విడిచిపోవునుగాక. యేసు నామములో గద్దిస్తుంటుండగా ఆ బలహీనతలు తీసుకొని వచ్చినటువంటి ప్రతి చీకటి శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. తండ్రి నైనా, ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మా ప్రభా, యేసు నామములో ప్రార్థన చేస్తుంటుండగా తండ్రి స్వస్థత కలుగునుగాక. తండ్రి, టీబీతో బాధపడుతున్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఈ యొక్క ధూమపానం వల్ల తండ్రి, సిగరెట్ వల్ల ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ యొక్క ఊపిరితిత్తుల్లో వస్తున్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరచండి అయ్యా. ఆ యొక్క అలవాట్ల నుంచి నీ బిడ్డలకి అయినా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క బలహీనతల నుంచి, ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. తండ్రి, వారు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి మా ప్రభా, వాటి నుంచి వారు బయటకి వచ్చుదురుగాక. తండ్రి, కృప చూపించండి. సిగరెట్ అంటే అసహ్యం రావాలనైనా. సిగరెట్ అంటే మా ప్రభా, దాన్ని వారు తాకకూడదయ్యా. ఆ విధంగా పరిశుద్ధాత్మదేవ వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. అదంటే అసహించుకునే విధంగా ఆ సిగరెట్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు ముందే ఎరిగి ఆయన కుటుంబం కొరకు, కుటుంబాన్ని ఆలోచించుకుంటూ, ఆయన వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తండ్రి మా ప్రభా, ఆ యొక్క బలహీనతల నుంచి వారికి యేసు నామములో బయటకు వచ్చే జ్ఞానము కలుగునుగాక. తండ్రి, కృప చూపించండి. ఎవరైతేనైనా బలవంతంగా ఇలాంటి సిగరెట్లని అలవాటు చేస్తున్నారో వారిని గద్దించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మా ప్రభా, యవన బిడ్డలనైనా ఈ అడిక్షన్లో పడిపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా దాని నుంచి విడుదల పొందుకోవాలని అని చూస్తున్నటువంటి వారు ఉపవాస ప్రార్థనలు చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చుదురుగాక. సహాయం చేయండి దేవా. కృప చూపించండి. నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన విడిపించగలిగిన దేవుడు, ఆయన యొక్క చెడు వ్యసనాల నుంచి బయటకు తీసుకొని రాగలిగిన దేవుడు అయ్యా. మా బంధువుల్లోనూ, రక్త సంబంధుల్లోనూ, మా ఫ్రెండ్స్ల్లోనూ అయినా మా ప్రభ, ఎవరిలో ఎటువంటి బలహీనత ఉన్న ఆ బలహీనతల నుంచి వారికి స్వస్థత, విడుదల యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. తండ్రి, అదేవిధంగా మా ప్రభ, శ్వాస వీజింగ్తో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో మా ప్రభ, ఆ వీజింగ్ అంతా తగ్గిపోవాలి. యేసు నామములో వారికి సంపూర్ణ స్వస్థత కలగాలనైనా కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభ, నిద్రపోతున్నప్పుడు సడన్గా ఊపిరి ఆగిపోవడం, తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చక్కగా నిద్రపోగలటకు సహాయం దయచేయండి. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప 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 యేసు నామములో వారికి కృప కలుగునుగాక. వారికి స్వస్థత కలుగునుగాక. అదేవిధంగా మా ప్రభ, ఈ షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వారు, భుజాల నొప్పితో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అయినా ఎటువంటి భుజ నొప్పితో బాధపడుతున్నా
వారికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటుండగా ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత కలుగునుగాక. వారిని స్వస్థపరచండి దేవా. ఆ ప్రేయర్ ఆయిల్ అప్లై చేస్తుంటుండగా, యేసు నామములో ప్రార్థన చేస్తుంటుండగా దేవా నీ కనికరం చూపించండి. ఇన్‌స్టంట్ మిరాకిల్స్ నీ చిత్తమైతే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆ భుజాల నొప్పి నుంచి వారికి విడుదల, స్వస్థత కలుగునుగాక నాయన. అదేవిధంగా మా ప్రభా, ఈ షోల్డర్స్ పట్టేసినట్లుగా, బిగుసుకుపోయినట్లుగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. ఆ నరాల్లో, కండరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి దేవా. అదేవిధంగా భుజాల్లో ఉన్నటువంటి కండరాల నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత దయచేయండి మా ప్రభా. అయినా యొక్క పనులు చేస్తున్నటువంటి వారికి స్వస్థత దయచేయండి దేవా. ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వారిలో ఇలాంటి భుజాల నొప్పులతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నువ్వు బాగు చేయనైనా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా. నీ పాద సన్నిధిలో నీ బిడ్డలందరూ కూడా ఏకీభించి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, భుజాల్లో ఉన్నటువంటి కీళ్ల సమస్యతో బాధపడుతున్నటువంటి వారు, చేతిని పైకి లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి దేవా. ఏ వయసులో ఉన్నవారైనా యేసునామములో అయినా ప్రార్థన చేస్తుంటుండగా సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యం వారికి కలుగునుగాక. వారి పనులు వారు చేసుకునే విధంగా చక్కని ఆరోగ్యమునైనా, ఆ ఎముకల ఇబ్బందుల్లో నుంచి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరం చూపించండి అయ్యా. అదేవిధంగా మా ప్రభా, ఆయన నీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రొటేటర్ కఫ్ గాయాలతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. భుజం నుండి ఛాతీలోకి వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది యేసు నామములో ఈ క్షణమే స్వస్థపరచబడును గాక. అదేవిధంగా మెడ నుండి భుజాలకు వచ్చే నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పితో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత వచ్చును గాక. అదేవిధంగా వీపులో వస్తున్నటువంటి నొప్పిని అయినా మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి, దాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నైనా వెన్నుముక పైభాగంలో వస్తున్నటువంటి నొప్పిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. భుజాల మధ్య వస్తున్నటువంటి నొప్పిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కృప చూపించండి అయ్యా, కనికరము చూపించండి. ఛాతి నుండి వెనుక భాగానికి వ్యాపించే నొప్పి ఏదైతే ఉందో దాన్ని స్వస్థపరచండి. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చినా, అది ఎటువంటి సమస్య వచ్చినా తండ్రి, అది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా యేసు నామములో ప్రార్థన చేస్తుంటుండగా అవంతా కూడా తొలగిపోనుగాక, స్వస్థపరచబడునుగాక. ఆ గ్యాస్ అంతా కూడా నార్మల్కి వచ్చునుగాక. ఆ టాబ్లెట్స్ వేసుకున్న పని చేయనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో మా ప్రభా, చక్కగా ఆ టాబ్లెట్స్ వారికి పని చేయునుగాక, స్వస్థత కలుగునుగాక. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభా, కండరాల నొప్పితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. అయినా కండరాల బలహీనతతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. నరాల నొప్పులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వాపుతో, ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి దేవా. కనికరం చూపించండి. వారి గాయాల నుండి వారికి స్వస్థత యేసు నామములో కలుగునుగాక. అది ఎటువంటి ఆపరేషన్ జరిగినా తండ్రి, ఆ యొక్క ఆపరేషన్స్ నుంచి వారికి స్వస్థత, ఆరోగ్యం కలుగునుగాక. వారు త్వరగా యేసు నామములో కోలుకొనుదురుగాక. నేను హాస్పిటల్లో బెడ్ మీద నుండి ఈ యొక్క ప్రార్థనలు ఏకీభిస్తున్నట్లయితే వారు త్వరగా స్వస్థత పొందుకొని అయినా మా ప్రభు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవునుగాక. ఎటువంటి హాని అపాయం కలగకుండా త్వరగా ఈ ఎముకలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో సెట్ అయిపోనుగాక. ఆ కండరాల బలహీనతల నుంచి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి ఛాతీలో ఉన్నటువంటి నొప్పులను, గుండెకి సంబంధించినటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా మా ప్రభా ఊపిరితిత్తుల సమస్యలు, భుజాల సమస్యలు, పక్కటెముకల సమస్యలు, అయినా వీపులో వస్తున్నటువంటి సమస్యలు, ఎముకల్లో వస్తున్నటువంటి, కండరాల్లో వస్తున్నటువంటి సమస్యలు, నరాల్లో వస్తున్నటువంటి సమస్యలు, అయినా ప్రతి విధమైన సమస్యలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, హీలింగ్ వచ్చునుగాక. ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచుదురుగాక. స్వస్థత దయచేయండి దేవా. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. మేము నమ్ముతున్నాము తండ్రి. అయినా హాస్పిటల్లోనైనా డబ్బులు పెట్టుకోలేకుండా, ఆపరేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి నైనా ఇంట్లోనే ఉంటూ ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంటూ నైనా వారు ఒంటరిగా బాధపడుతున్నారేమో. పరిశుద్ధాత్మ దేవా, వారిని తాకండి అయ్యా, వారిని ముట్టండి నైనా మా ప్రభు, లాంటి బిడ్డలకి నీవే కదా దిక్కు. మా ప్రభు నీ వైపే చూస్తున్నారు ప్రభా. ఎన్నో రోజులుగా సహాయం లేకుండా దేవా వారు నీ వైపే చూస్తున్నారయ్యా. వారి మీద నీ జాలి చూపించండి, నీ కనికరము చూపించండి ప్రభా. వారిని ఈ క్షణమే దర్శించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. కనికరము చూపించండి అయ్యా. వారు హాస్పిటల్లో చూపించుకునే స్తోమత వాళ్ళకి లేదు తండ్రి. ఎవరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవారు, సహాయం చేసేవారు కూడా లేకుండా అలా ఒంటరిగా బెడ్ మీద పడిపోయినటువంటి వారు, ఎవరునైనా లేనటువంటి స్థితిలో అనాథలుగా ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునైనా నీ కనికరం చూపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, అనాథులకు నీవే దిక్కు కదా నా తండ్రి. వారిని ఓదార్చువాడు, బలహీనలను బలపరచువాడు నీవే కదా నాయనా.
శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించు దేవుడు నీవే కదా మా ప్రభా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా నా తండ్రి. నీ బిడ్డలు ఎవరెవరైతే నీ నామములో ప్రార్థన చేస్తున్నారో దేవా, వారందరిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిలిన గాయాలన్నిటిని కూడా మాన్పివేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అదేవిధంగా రోడ్ సైడ్లో ఉండ్రు అయినా ఎవ్వరు పట్టించుకోని స్థితిలో, ఇలాంటి అనారోగ్య స్థితిలో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి దేవానైనా. నీ కనికరు వారి మీదకి వచ్చును గాక. అయినా నువ్వు చాలా కనికరం కలిగిన దేవుడు అయ్యా, నువ్వు చాలా ప్రేమ కలిగిన దేవుడు నాయనా. ఎవరు నిన్ను దేవా యేసయ్యా నన్ను రక్షించని అడుగుతారో వారిని నువ్వు కనికరం చూపించి బాగు చేసే దేవుడు కదయ్యా. వారి కష్టాల్లో వారిని ఎత్తుకునే దేవుడు నీవే కదా నాయనా. వారిని నడిపించే దేవుడు నీవే కదా మా ప్రభా. ఇదిగో ఎవరిని నువ్వు త్రోసివేయవు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు బాగు చేస్తావు కదా మా ప్రభా. అయ్యా, నీకే నీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరిలో ఎటువంటి పొరపాట్ల వల్ల, పాపం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చుంటే దయచేసి వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని క్షమించి వారిని బాగు చేయనైనా యేసయ్యా అని వారు ప్రార్థన చేస్తుండగా వారి మీదకి నీ కనికరం వచ్చి వారు స్వస్థత పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారు నన్ను స్వస్థపరిచారని వారు సాక్ష్యం చెప్పులాగున ఈ యొక్క అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరం చూపించండి దేవా, కృప చూపించండి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా ఇది యొక్క ఎటువంటి రిజల్ట్ లేనటువంటి వారు, ఎన్ని టెస్టులు చేసినా ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేనటువంటి వారు, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏమి చేయాలో అర్థం కాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇది మనుషులకు అసాధ్యము, కానీ నీ ఆత్మకు నీకు సమస్తము సాధ్యమునైనా. ఎందుకంటే భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు నీవు. అయినా మా ప్రభా, భూమిని ఆకాశమున సర్వమును మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు నీవు. అయినా మా ప్రభా, సర్వలోకంలో అధికారము కలిగినటువంటి దేవుడు నీవు. భూమి మీదను నైనా, అదేవిధంగా భూమి కిందను, పాతాళంలోను అయినా, అదేవిధంగా పరలోకంలోను సర్వాధికారి కలిగిన దేవుడు నీవే కదా నాయనా. నీ నామంలో శక్తి ఉంది, నీ నామంలో బలం ఉంది నాయన. మా ప్రభా, ఈ సన్నిధిలో మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా శక్తిని పొందుకోవాలి. కృప చూపించండి. అదేవిధంగా డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి. వీరికి చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కృప వారికి దయచేయండి. ఆ జ్ఞానము దయచేయండి. ఆ ఎబిలిటీ, సామర్థ్యం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అక్కడ ఉన్నటువంటి నర్సులు చక్కగా అదేనైనా వారికి సర్వీస్ చేయగలటకు సహాయం చేయండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు వారు పడకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి దేవా. అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా ప్రభా, వారిలో భయపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరికీ నీవే దేవుడువని, నీవే వారిని రక్షించే దేవుడువని, వారికి సహాయము నీ నుంచే వస్తుందని ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో మోకరించగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎవరైతే నైనా క్రైస్తవులుగా ఉంటూ వారి గుండెని కఠినము చేసుకుంటూ ఇంకా నీకు లోబడిన స్థితిలో ఉంటే యేసయ్యా మా ప్రభా, వారిని స్వస్థపరచండి తండ్రి. వారి గుండెను మాంసపు గుండెగా మార్చునైనా వారిని స్వస్థపరచండి ప్రభా. వారిని నీ సన్నిధిలో మోకరించి అయినా ఇప్పటికైనా నీ సన్నిధిలో తిరిగి నీ వైపు చేతులెత్తి వారు ప్రార్థన చేయగలుగుటకు, వారు తమను తాము తగ్గించుకొని నీ సన్నిధిలో ఉపవాసముని నీ సన్నిధిలో మొరపెట్టగలుగుటకు సహాయం చేయండి దేవా. ఆ విధంగా వారు స్వస్థత పొందుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా తల్లుల కొరకు బిడ్డలు, బిడ్డల కొరకు తల్లులు, తల్లిదండ్రులు ఈ విధంగానైనా ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసుకునే విధంగా ప్రతి కుటుంబంలోనైనా నీ యొక్క కార్యములు జరిగించండి. గొప్ప ఉద్యమాన్ని రగిలించండి. ప్రార్థన ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరిలో ప్రార్థన చేయాలనే మంట దయచేయండి దేవా. అయినా మా ప్రభా, వారి కుటుంబాలను వాళ్ళే రక్షించుకోవాలి కనుక, వారి కొరకు వారే ప్రార్థనలు చేయాలి కనుక దేవా మా ప్రభా, నీ వైపు చూస్తూ కన్నీటితో నీ సన్నిధిలో మొరపెట్టి అయినా ప్రతి ఒక్కరు స్వస్థతలు, విడుదలలు, అద్భుత కార్యాలు పొందుకొనులాగన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో నీ కార్యములు జరగాలని అయినా, ప్రతి ఒక్కరిలో ప్రార్థన చేయాలనే మంట రావాలి మా ప్రభా. యేసు నామములో చీకటి, అంధకార, దురాత్మ శక్తుల్ని జయించే శక్తి వారికి యేసు నామములో కలుగునుగాక మా ప్రభా. కృప కలుగునుగాక నా తండ్రి. అయినా మా ప్రభా, ఈ శోధనలో వారు జయించగలిగే శక్తిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రభా, ఎవరైనా నాయన ఎటువంటి స్వస్థత నీకు రాదు అని ఎవరైనా ఒకవేళ నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే యేసు నామములో వారి ముందేనైనా ఈ బిడ్డలు స్వస్థత పొందుకొని యేసుక్రీస్తు నామాన్ని మహింపరచులాగున ప్రభా, అద్భుతంగా నాయన ఈ యొక్క అద్భుత కార్యాలను పొందుకొనులాగున సహాయం చేయండి. వారిని స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఇంతవరకు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో వారందరూ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వారి బంధువులు, రక్త సంబంధులు, వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరి మీద నీ కనికరము, నీ కృప వచ్చినైనా సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక.
నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఇంతవరకు నైనా మేము చేసిన ప్రతి ప్రార్థనను విన్నావని జవాబు దయచేసినందుకు నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీ దగ్గర ఒకవేళ కొబ్బరి నూనె ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనెని ఎక్కడైతే గాయం ఉందో అక్కడ అప్లై చేసి దాని మీద రాసి యేసు రక్తమే జయం, నేను యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నా దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం అంటూ ఈ మాటలు పలుకు దేవుని స్తుతిస్తున్నాండి. అదేవిధంగా నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాండి. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అదేవిధంగా డాక్టర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ని ఫాలో అవ్వండి, ట్రీట్మెంట్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ప్రార్థన కూడా చేస్తుండండి. ప్రార్థన ప్రయత్నం చేస్తుంటుండగా సంపూర్ణంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి క్షేమంగా మీ ఇంటికి మిమ్మల్ని నడిపించునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరొక్కసారి యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మీలో ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచి బాగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.